ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ధన్కర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఉన్నట్లు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్య కారణాలతోనే తాను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్కర్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగదీప్ ధన్కర్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సంతకంతో కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. అనంతరం ఆ విషయాన్ని రాజ్యసభలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఘన్శ్యామ్ తివారీ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. అందులో భాగంగా ఎన్నికల సంఘం లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీతో సంప్రదింపులు జరిపింది. రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లను ఖరారు చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ రేసులో ప్రధానంగా 6 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో సీఎం, గవర్నర్లు, ఎంపీలు ఉన్నారు. సీఎం నితీష్ కుమార్, జేడీయూ ఎంపీ, ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్తో పాటు బీహార్ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్లలో ఒకరికి ఉపరాష్ట్రపతి పదవి దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని మొదటగా పరిశీలించేది బీహార్ నుంచే అన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ఇకరైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమిలో పలువురు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏతో కలిసే బరిలోకి దిగనుంది. దీంతో నితీష్ను తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే జగదీప్ ధన్కర్ స్థానంలో నితీష్ కుమార్కు ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు. జేడీయూ ఎంపీ కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హరివంశ్ అత్యంత సన్నిహితంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న పలువురు గవర్నర్ల పేర్లను ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేటగిరీ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఆరిఫ్ మహ్మద్ ఖాన్. ఈయన ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్నారు. హిందూ పురాణాలు, గ్రంథాలపై అవగాహన కలిగిన పండితుడిగా ఆరిఫ్కు బీజేపీలో మంచి గుర్తింపు ఉంది. ముస్లిం వర్గానికి చెందిన ఆరిఫ్ను ఉపరాష్ట్రపతి చేస్తే ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న బీహార్లో కలిసిస్తుందనే అంచనాతో ఎన్డీఏ కూటమి పెద్దలు ఉన్నారని అంటున్నారు. ఉపరాష్ట్రపతి పదవి రేసులో సీనియర్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా వినిపిస్తోంది. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు శశి థరూర్. ఆపరేషన్ సింధూరుపై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి శశి థరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో శశి థరూర్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే శశి థరూర్ బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి రేసులో శశి థరూర్ పేరు తెరపైకొచ్చింది. శశి థరూర్కు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి పదవి రేసులో నితీష్, శశి థరూర్ మాత్రమే కాదు, మరో 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత 3 ఏళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో వీకే సక్సేనా కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి పదవి రేసులో మనోజ్ సిన్హా కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్ నేత అయిన మనోజ్ సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వ్యవహరించారు.
మోదీ తొలి కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా మనోజ్ సిన్హా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సిన్హా కేంద్రపాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. విమర్శలు, వివాదాలతో అనేకసార్లు వార్తలు నిలిచారు. దీంతో మనోజ్ సిన్హాకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉపరాష్ట్రపతి పదవి రేసులో పలువురు పేర్లు వినిపిస్తూ ఉండగా వారిలో ఎవరికి ఈ అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.